రైట్, మనతో పాటు లైన్లో సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే అండి. హలో. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. సార్ మొన్న ఫిలిం ఛాంబర్లో మీరు వెళ్ళి గొడవకు దిగారు, కొంతమందిని తిట్టడం జరిగింది. మేము గొడవ కాదు, వాళ్ళే గొడవ చేసినారు. ఓకే, ఏం జరిగింది అసలుకి? మేము పైడి జయరాజు బొమ్మ ఇచ్చినాం, మేమే ఇచ్చినాం. ఓకే. అది పెట్టమని ఆయనకు 1980లో, అంటే నాగేశ్వరరావు కంటే చాలా ముందు, దశాబ్దాల ముందు ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఓహో. ఈ సినిమా వాళ్ళకి ఆయన ఎవరో తెలియదు. ఆయన 1999లో పుట్టినాడు. 300 మరాఠీ సినిమాలు, మూకి సినిమాలకు నటించినాడు. ఓకే, పైడి జయరాజ్ గారు. చదువురానులకి ఏం తెలియదు కదా, చదువురానులకి. అవునవును అవునవును. తెలుగు ఆయన, మున్నూరు కాపు, కరీంనగర్ జిల్లా ఆయన, తెలంగాణ వ్యక్తి. తెలంగాణ. ఆయనది బొమ్మ పెట్టమని చెప్పినాం. ఎవరెవరితో పెట్టిన పనికిరాని వాళ్ళందరూ ఈయనది పెట్టమని చాలా సార్లు అడిగినాం. ఏళ్ళ నుంచి అడుగుతున్నాం. తెలంగాణ వాడు కాబట్టి, బీసీ కాబట్టి ఆయన బొమ్మ పెట్టలేదు. ఒకే కులమలది ఉంటది. మేము అడిగినాం, ఎందుకు పెట్టలేదు మీరు? ఇప్పుడే పెట్టండి. పెట్టలేదు. పెట్టకపోతే మేము బొమ్మ ఇచ్చినాం 4-5 ఏళ్ల కింద. అది ఎవరో సినిమా హీరోయిన్ కాళ్ళ దగ్గర పెట్టినారు. సినిమా హీరోయిన్ కాళ్ళ దగ్గర బొమ్మ పెట్టారు. అదేందా అని అంతకుముందు మేము సపరేట్ గా పెట్టాము, తీసుకుపోయి ఈడ పెట్టారు. అదేందా బొమ్మ ఇక్కడ పెడతారు, ఏంది మీరు పెట్టరు, చిన్న బొమ్మ అదే ఇక్కడ పెడతారు, తప్పు కదా అంటే వాడు ఎవరో ఎగురుతున్నాడు, బయటికి లాగేస్తున్నాడు మమ్మల్ని. అది మనలోకి చూసి కోపం వచ్చింది. లాగడమే, ఎవరో తెలియదు వాడికి. మేము అడిగింది ఏంటంటే 33 ఎకరాలు ప్రభాకర్ రెడ్డి చిత్రపూరి కాలనీ. అవును. ఆయన పేరు కూడా లేదు. మొట్టమొదటి దాని పేరు ప్రభాకర్ రెడ్డి చిత్రపూరి కాలనీ. ఆయన ఊరు లేదు, పేరు లేదు. కాంతారావు తెలంగాణ వాడు లేదు, ఆయనది ఈయనది లేదు, గద్దరిది లేదు. బి నరసింహరావు ఎన్ని సినిమాలు తీసిండు, బి నరసింహరావుది లేదు, గద్దరిది లేదు, ఎవరిది తెలంగాణ పెట్టనే లేదు. మేము అదే అడిగినాం, ఎందుకు పెట్టలేదు మీరు, మా వాళ్ళని ఎందుకు పెడతలేరు మీరు అని అడిగినాం. అడిగితే వాళ్ళు ఏదో రెచ్చిపోయి ఎగురుతా ఉన్నారు మా మీద. ఓకే. సో అదే తప్పు కదా. పోనీ మీ వాళ్ళదే పెట్టుకున్నారు అనుకోండి, మరి శ్రీశ్రీ ఎందుకు పెట్టలేదు, ఆరుద్ర ఎందుకు పెట్టలేదు, మరి తెలంగాణ వాళ్ళ దాశరథి రంగాచార్య ఎందుకు పెట్టలేదు, శ్రీనారాయణ రెడ్డి ఎందుకు పెట్టలేదు, దాశరథి కృష్ణమాచార్య ఎందుకు పెట్టలేదు? తెలంగాణ వాళ్ళది బెటరు, మీ కులం కాకపోతే ఇంకోటి బెటరు. ఒకే ప్రాంతం, ఒకే జిల్లా, ఒకే కులములు ఉండాలి. కులములు ఒక కులములో నడుస్తుంది అంటారు. వాళ్ళదే కులము ప్రాంతం, ఆ కులములే. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ లేరు, అది తెలంగాణ ఫారినర్స్ వాళ్ళు, అవుట్ సైడ్ అదే పెట్టుకున్నారు. అందుకని మేము ఏమన్నామంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమం రావాలి, చంద్రబాబు నాయుడు వచ్చినాక మీరు రెచ్చిపోతున్నారు. అవును, చంద్రబాబు నాయుడు పేరు కూడా మీరు తీసినారు. చంద్రబాబు నాయుడు ఏజెంట్లు. చంద్రబాబు నాయుడు తెలంగాణ అంటే ఎంతమంది, 18 మందిని చంపాడు కదా. మొత్తం తెలంగాణ ఇండస్ట్రీస్ అంతా నాశనం చేసిండు. ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాడక్ట్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ఎల్, లేటెస్ట్ నిజాం షుగర్స్ అని మూసిపరిచిండు. 18 కంపెనీలు. సనత్ నగర్ మూసేసిండు, సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ క్లోజ్ చేసిండు, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ క్లోజ్ చేసిండు. అడిగితే 18 మందిని ఒక భువనగిరి చంపించిండు. 18 మందిని 18 మందిని బెల్లెల్తా, ముక్కా కరుణాకర్, ఇక్కడి సిద్ధులు, శ్రీరాములు యాదవ్, ఆజమరి, ఎట్లా ఎంతమందిని ఆ రోజు వీరు గద్దరి మీద 6 తూటాలు ఎంతమందిని చంపించింది. నయం అనే ఒక పరమ కిరాతకం సృష్టించినోడు. ఆ కర్కోటకుడు కదా, 60 కూరల 20 కొమ్ముల ఘోర క్రూర కర్కోటకుడు అంటే చంద్రబాబు నాయుడే. వాళ్ళ ఏజెంట్లు వీళ్ళంతా. ఎట్లా తెలంగాణ ఎట్లా సహిస్తాడు తెలంగాణ ఇట్లాంటి దుర్మార్గులను? అందుకనే గట్టిగా పోరాటాలు చేయాలి, మళ్ళీ తెలంగాణ నుంచి తరిమేయాలి, సరిహద్దులు లేక తరిమేయాలి, ఉండనియొద్దు. శిక్షలు ఏడపడ్డాయి. చంద్రబాబు నాయుడు ఇంతమంది చంపితే ఒక ఎంక్వైరీ జరిగిందా? ఒక్కరికి శిక్షలు పడ్డాయా? పడాలి కదా. రజాకారులకు శిక్షలు పడలే, చంద్రబాబు నాయుడు సృష్టించిన రజాకారులకు కూడా శిక్షలు పడలే. నయీం కూడా రజాకారు కదా. నయీంని సృష్టించిన చంద్రబాబు అంటారు. చంద్రబాబే పోలీసులతో చేయించిన పని చేయించి నయీం తెలియడు. నయీం అని ఎవరు లేడు, నయీం తెలియదు కూడా తెలియదు. ఇదంతా చంద్రబాబు నాయుడే. గద్దరి మీద 6 తూటాలు ఎంక్వైరీ దాని మీద. వాడు ఎవరు చేసినోడు చెప్పమనండి. బెల్లిలత అని చంపినోడు ఎవడు? మిక్కిరి సిద్ధులు ఎవరు? ఈ బెల్లి లలిత గారిని చంపింది నయీమే కదండి. నయీం కాదు, పోలీసు వాళ్ళే. చంద్రబాబు నాయుడే నరహంతకుడు. మాధవరెడ్డి తోటి చేయించిండు, బెదిరించి చేయించిండు. ఎందుకని మాధవరెడ్డి కూడా లేపారు, చంద్రబాబు కూడా లేపారు కదా. మరి ఓకే, తెలంగాణలో ఉండనియద్దు. తెలంగాణలో చంద్రబాబును గాని, చంద్రబాబు ఏజెంట్లను గాని, ద్రోహులను గాని ఉండనియద్దు. శిక్షలు వేయాలి. శిక్ష లేకపోతే తెలంగాణ కూడా తప్పవుతుంది. శిక్షలు వేయాలి. అందుకని ఆ ద్రోహులను తెలంగాణ నేల మీద అడుగు పెట్టొద్దు, అడుగు పెట్టనియొద్దు. వాడు ఇక్కడ అడుగు పెడితే మీరు నాస్తికులైతే ఫస్ట్ మీరు యాసిడ్ పోసి చల్లండి భూమి మీద. ఆస్తికులైతే పసుపు నీళ్ళు చల్లుకోండి. అట్లా చెప్పాలి మనం. దుర్మార్గులు కదా. ఆ ఆఖరికి మీరు పోనీ పెట్టిండ్రు. మరి ఆరుద్ర శ్రీశ్రీ ఎందుకు పెట్టలే? వాళ్ళు కమ్మోలు కాదు కదా, మీ కులపోలు కాదు. మీ కులపోలు అయితే పెడతారు. ఇంత కులతత్వం, ఇంత ప్రాంతీయ తత్వం ఉంటే తెలంగాణ ఎందుకు సహించారా వాళ్ళను? అందుకనే దాంట్లో ఫిలిం నగర్ క్లబ్ నిండా ఒకటే కులమోలు, ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ నిండా కులమోలు, జూబ్లీస్ సొసైటీ నిండా అదే కులపోలు, జూబ్లీస్ క్లబ్ నిండా కూడా అదే కులపోలు. కమ్మ వాళ్ళు అంటారు. అంత వాళ్ళే. మీరు వాసన చూసుకుంటూ పోతే జూబ్లీస్ వస్తుంది.
వాళ్ళ కమ్మ వాసన చూసుకుంటూ పోతే ఇప్పుడు పైడి జయరాజ్ గారి పేరు మీద థియేటర్ ప్రివ్యూ థియేటర్ కూడా పెట్టినట్టు ఉన్నది అనుకుంటా అక్కడ. రవీంద్ర భారతిలో మనం అడగంగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక పెట్టిండ్రు ఊరికి థియేటర్ రవీంద్ర భారతిలో పైన మే హాల్ పేరు పైడి జయరాజ్ థియేటర్ ఉంది. అవును, ప్రివ్యూ థియేటర్ ఇక్కడ ఎందుకు లేదు మరి? భూములు కదా, సర్ఫకాస్ భూములు కదా, నిజాం భూములు కదా, మనం ఇచ్చినాం కదా భూములు, చెన్నారెడ్డి ఇచ్చింది కదా, మరి ఎందుకు లేదు? మరి అది కూడా చెన్నారెడ్డి ఇచ్చింది 33 ఎకరాలు చిత్రపూరి ప్రభాకర్ రెడ్డి చెప్తే. ప్రభాకర్ రెడ్డి బొమ్మ కూడా ఎందుకు లేదు అక్కడ? తెలంగాణ ఏది ఉండదు ఆ సినిమాల్లో. ఆంధ్రలో తీసి సినిమాల్లో గొల్లోళ్ళు, రెడ్లు విలన్లు, కోమట్లు, వాళ్ళు జోకర్లు. ఎస్సీలు అయితే మనుషులే కాదు. ఈ చదువులు మాకు తన సినిమా ఇప్పుడు వేజల సత్యనారాయణ తీసిండు. మనుషుల కంటే పశువుల కంటే హీనంగా చూపించిండు దళితులు. దరిద్రం ఇంత కులతత్వమా? సమరసింహారెడ్డి అంటే రాక్షసులను చూపిస్తున్నాడు. సినిమా పేరు సమరసింహారెడ్డి. ఎవరు కొట్టిండు? మన సమరసింహారెడ్డి కొట్టినా తిచ్చిన పాపం ఆయన రాక్షసుడు. జస్టిస్ చౌదరి అంటే పెద్ద హీరో, కులం పేరు ఉంటుంది దాంట్లో. జస్టిస్ చౌదరి అట్లా కులం ఉండొచ్చునా? చిన్నరాయుడు, పెద్దరాయుడు సినిమాల పేర్లు అవి. వాళ్ళ కులం పేరుతోటి సినిమాలు వస్తాయి, రెడ్ల కులం పేరుతో సినిమాలు వస్తే వీళ్ళుగా చూపిస్తారు. ఇది ఎట్లా సాధించాలి మరి? దుర్మార్గులు కదా, 60 కోరల 20 కొమ్ముల ఘోర క్రూర కరకోటకులు వీళ్ళు. తెలంగాణ సరిహద్దుల నుంచి పారదోలాలి, తెలంగాణ ఉండనియద్దు. ఈ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ని డెవలప్ చేసిండు, ఐటీ అంతా తీసుకొచ్చిండు, ఇన్ని పరిశ్రమలు మూసేసిండు కదా. బుద్ధి ఉందా? పత్రికలు వాణి పత్రికలు అని అంటారు కదా. పెంపుడుగా పత్రికలన్నీ మన పెంపుడు కుక్కలు, ఉంపుడు గత్తెలు రాస్తూనే ఉంటాయి. అంటే ఇవి మూసి అవి తెరిచిండంటారా సార్? ఇవి మూసి అవి తెరిచిండంటారా? ఇట్లా పరిశ్రమలు ఏది మూసేలే. నేనే గోల్కొండ కట్టినా, నేనే చార్మినార్ కట్టినా. ఏముంది? హైటెక్ సిటీ ఒక ఎల్ఎన్టీకి ఇచ్చినా వాడు కట్టుకున్నాడు. వాడు ఒక్క బిల్డింగ్ కట్టుకుంటే నువ్వు డెవలప్ చేసావా? మరి బెంగళూరు సంగతి ఏం సంగతి? నీకంటే ఎక్కువ ఉంది కదా బాంబే, నీకంటే పెద్దగా ఉంది కదా ఐటీలో బాంబే బెంగళూరు తర్వాతనే కదా హైదరాబాద్ సెంటర్ ఉంది కాబట్టి ఇక్కడ డెవలప్ అవుతుంది. నువ్వేం చేసుకున్నది? బాంబే బెంగళూరు ఎందుకు ఉండలేరు? భాషా సమస్యలు వస్తున్నాయి, హైదరాబాద్ లో వస్తలేవు. ముందు నుంచి సమస్యలు లేవు. అది హైదరాబాద్ ఇస్ ఎయిర్ కండిషన్ బై నేచర్. అందుకని ఇక్కడికి వస్తారు, ముందు నుంచి నెట్టుకోవడం. అందుకని ఈ 18 కంపెనీలు ఎందుకు సార్ మూసినారు అంటారు? ఈ 18 కంపెనీలు సృష్టించడానికి రాసుకుంటారు. ఓకే, అందుకని అదంతా అబద్ధం, ఘోరమైన అబద్ధము, మోసం. చంద్రబాబు నాయుడు మోసాలకు మోసవాడు. ఓకే, సో ఖచ్చితంగా ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ లో పైడి జయరాజ్ గారి విగ్రహం మళ్ళీ పెట్టాలి, తెలంగాణ వ్యక్తుల ఫోటోలు విగ్రహాలు ఖచ్చితంగా ఉండాలని మీరు మనం డిమాండ్ చేయడం జరిగింది. ఏ విధంగా స్పందించారు మళ్ళీ? దాని మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా తెలంగాణలో అంతా ఏకమైంది. ఎన్ని సినిమాలు వస్తే కూడా దిల్ రాజు అంటే కూడా ఆంధ్రలో తెలంగాణలో కాదు, అబద్ధం చెప్తాడు వాడు. దిల్ రాజా ఆంధ్రలో తెలంగాణ కానే కాదు అసలు. దిల్ రాజు వాడు మొత్తం వాళ్ళకే ఉడిగం చేస్తుంటాడు. నిజామాబాద్ అంటారా ఆయనది? అబద్ధం నమ్మద్దు. చంద్రబాబు నాయుడు కూడా అబద్ధం పిచ్చిమంటారు మొదలు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పెద్ద పీట వేసినట్టు దిల్ రాజుకి. దొంగవాడు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉన్నట్టుంది, ఎఫ్డిసి చైర్మన్ చేసిండు. రేవంత్ రెడ్డి కూడా తప్పే. వాడు అబద్ధాలు చెప్తాడు. నిజామాబాద్ అంటాడు, రెడ్డి అంటాడు. రెడ్డి కాదు, నిజామాబాద్ కాదు, అంతే రెండు కాదు. దొంగ మోసం అది. రైట్ యాదగిరి గారు లైన్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ అండి. మొత్తానికి చూస్తున్నాం కదా, పాశం యాదగిరి గారు ఆయన మొత్తం కూడా తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజం ఎత్తుతున్నాడు, ఫైర్ అవుతున్నాడు. తెలంగాణ వ్యక్తులకు సంబంధించి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆ ఏరియా అంతా కూడా ఇచ్చింది తెలంగాణ గడ్డపైన. తెలంగాణ ముఖ్యమంత్రి కదా చెన్నారెడ్డి, తిరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మహనీయుల సినిమా ఇండస్ట్రీ కోసం, సినిమాల కోసం కృషి చేసిన తెలంగాణ పెద్దలు, మహనీయుల ఫోటోలు, చిత్రపటాలు, విగ్రహాలు తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉండాల్సిందే అని చెప్పేసి పాశం యాదగిరి స్పష్టం చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.